ఆయన ఇప్పుడే 'సీతపయనం' సినిమా చూసా. 'సీతపయనం' అనే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ సినిమా కన్నా ముందు నేను ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ ఇన్‌స్టాలో బాగా అంటే బాగా వైరల్ అయ్యి వచ్చి చూసాను. కానీ సినిమా అయితే అసలు ఉన్నదానికన్నా అంతకు మించుందన్న నిజంగా. అంటే అంత మంచిగా చూపించారు. అర్జున్ గారు మీ యాక్టింగ్ స్కిల్స్ గాని, మీ హీరో మీ అందరికీ తెలుసు. కానీ మీ డైరెక్షన్ కూడా ఇంత మంచిగా ఉంటదని చెప్పి అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే అంత మంచిగుందన్న సినిమా. నిజంగా అంటే ఒక తండ్రి ఒక కూతురికి ఇంతకన్నా ఇంకేం గిఫ్ట్ ఇవ్వగలుగుతాడన్న నిజంగా. అసలు హీరోయిన్ అనొద్దు గానీ, అసలు ఆమె అయితే నటించారని కూడా అనొద్దు. ఎందుకంటే జీవించేశారనమాట. అంటే ఆమె ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీయే ఇంత మంచి పర్ఫార్మెన్స్‌తో, ఇంత మంచి డైలాగ్ డెలివరీతో మంచిగా అసలు చాలా అంటే చాలా బాగుంది. నిరంజన్ గారు యాక్టర్, హీరో చాలా అంటే చాలా మంచి పర్ఫార్మర్ అనమాట. అంటే హీరో, హీరోయిన్ అనకుండా అసలు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్, నిజంగానే వైఫ్ హస్బెండ్స్, నిజంగానే ముందు నుంచి తెలిసిన వాళ్ళు. అంతలా బాగా చేసిరన్న. అంటే వాళ్ళ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయిందనమాట. సో, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైట్స్ ఉంటాయన్న మా 'ధ్రువ్ సర్జా' అన్న వస్తాడు చూడండి. ఆ వచ్చే సీనే గాని, ఆ ఎలివేషన్ సీన్ గాని అసలు వేరే లెవెల్ ఉంటది. అంటే సీత పయనం అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎళ్ళే ఆ సీత పయనంలో, ఆ జర్నీలో జరిగే సిట్యుయేషన్స్ గాని, నెక్స్ట్ ఏమవుతది అని చెప్పి చేసే గాని అంతా ఎమోషన్స్ గాని చాలా అంటే చాలా మంచిగున్నాయి.